హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావల్యూషన్. ఈరోజు మనం నేర్చుకోబోయేది జావా కోసం నేర్చుకుందాం. ఫస్ట్ జావా అంటే ఏంటి, జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. జావా అంటే మనం రియల్ లైఫ్లో చేసే టాస్క్ని ఒక కోడ్ రూపంలో రాస్తే దట్ ఈజ్ జావా ప్రోగ్రామ్. లైక్ మనం ఒకవేళ ఈరోజు ఏదైనా రెండు ఎడిషనల్ ఆపరేషన్స్, మల్టిప్లికేషన్స్ ఇలాంటి ఆపరేషన్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. దాన్ని ఒక కోడ్లో రాస్తే అది జావా ప్రోగ్రామ్. ఆ జావా ప్రోగ్రామ్ రాయడానికి మనకి కావాల్సింది జావాలో అయితే క్లాస్ కావాలి. ఈ క్లాస్లోనే మనం మొత్తం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ మనం క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేసుకోవాలి. క్లాస్ అనేది కీవర్డ్ ఉంది, క్లాస్ కీవర్డ్, అండ్ మనం తర్వాత మన క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాం. ప్రతిసారి కూడాను క్లాస్ నేమ్ అనేది ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. నేమ్ ఇచ్చాక బ్రాకెట్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేయాలి. ఈ మధ్యలో మనం కోడ్ రాసుకోవాలి. ఏదైనా రాయాలన్నా మనం కోడ్ రాసిన తర్వాత దాన్ని మనం రన్ చేయాలంటే మనకు కంపల్సరీగా మెయిన్ మెథడ్ అనేది కావాలి. ఆ మెయిన్ మెథడ్ మనం డిక్లేర్ చేసుకొని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇందులో స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇస్తాం. మనం ఏదైనా రన్ చేయాలంటే ఈ మెయిన్ మెథడ్లోనే రన్ అవుతుంది. ఒకవేళ మనం ఏదైనా డిక్లేర్ చేసి ఏదైనా వేరియబుల్, మన వేరియబుల్ ఏంటి, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకునేది వేరియబుల్. ఇందులో ఏదైనా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఇంటీజర్ డేటా ఉంటుంది, క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది, స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది. ఏ డేటా టైప్ అయినా సరే మనం వేరియబుల్లో డిక్లేర్ చేసుకోవాలి, అంటే స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడం ఎలా, ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే దానిలో మనం ఒక ఇంటీజర్ని స్టోర్ చేసుకోవాలి, లైక్ 1. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకున్నాక ఎండ్ చేయాలి. ఇది ఇంటీజర్ డేటా టైప్. సో మనం ఇంటీజర్ డేటా టైప్ అని ముందు డిక్లేర్ చేసుకోవాలి. అప్పుడే కంపైలర్కి ఇది తెలుస్తుంది, ఓకే ఇది ఏ ఇంటీజర్ డేటా టైప్ అని. లేదు అంటే ఒకవేళ మనం క్యారెక్టర్ డేటా టైప్ని మనం డిక్లేర్ చేయాలనుకుంటే క్యార్ అని ఇచ్చి ఈక్వల్ టు సింగిల్ కోట్లో మనం క్యారెక్టర్ని డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యారెక్టర్. ఒకవేళ మనం స్ట్రింగ్ డేటా టైప్ ఉంది, స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ అని ఇచ్చి సి అనేది వేరియబుల్. ఇందులో మనం ఏదైనా ఒక స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ జావా అనేది మనం స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రింగ్లో పెట్టేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి. రాయడం ఒకటే కాదు కదా, ప్రింట్ కూడా చేయాలి. సో ప్రింట్ చేయడం కోసం మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. అదేంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఒకవేళ ఏ ప్రింట్ చేయాలంటే ఏ అని ఇస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్గా మనం రన్ చేసినప్పుడు ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇందులో మనం బి ఇచ్చామనుకోండి, ఈ ప్లేస్లో బి ఏదైతే వాల్యూ స్టోర్ చేసి ఉంటుందో ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ సి ఇస్తే సిలో ఏ వాల్యూ అయితే స్టోర్ చేసి ఉందో ఈ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఉంది కదా, ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, జావా అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ సి ప్రింట్ చేస్తే మనం ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ ఒక క్లాస్ డిక్లేర్ చేసుకున్నాం. ఇందులో మనం కోడ్ రాద్దాం.
ఫస్ట్ మనం ముందుగా చెప్పుకున్నాం కదా, అలా నార్మల్గా ఏది డిక్లేర్ చేయకుండా మనం ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ చేద్దాం ఏదైనా వాల్యూ. ఇక్కడ చూసారు కదా, మనకి వాల్యూ అనేది స్టోర్ చేసుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే దీనికి ఏ వాల్యూ అనేది ఇవ్వలేదు, అంటే మనం ఏ డేటా టైప్ అనేది మనం డిక్లేర్ చేయలేదు. సో అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇంట్ అని ఇచ్చామనుకోండి, ఇది ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని ఇచ్చాం. ఈ ఇంటీజర్ వాల్యూ డేటా టైప్లో ఈ వేరియబుల్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? ఇంటీజర్ డేటా. ఒకవేళ మనం క్యారెక్టర్ డేటా టైప్ స్టోర్ చేయాలనుకుంటే సింగిల్ కోట్లో డి అని ఇచ్చామనుకోండి, ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఒకవేళ మనం ఈ సింగిల్ కోట్ ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ అదే ఎర్రర్ చూపిస్తుంది. డి కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్లో మనం చూపించట్లేదు. ఎందుకు? ఇది మనం డి అనేది క్యారెక్టర్, ఇది ఒక ఇంటిజర్ కాదు. సో క్యారెక్టర్ని డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరిగా అది సింగిల్ కోట్లో మాత్రమే డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్ని మనం డిక్లేర్ చేద్దాం. స్ట్రింగ్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇది డబుల్ కోట్స్లో మాత్రమే డిక్లేర్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది స్ట్రింగ్ అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు డిక్లేర్ చేసాం. దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. దానికోసం మనకు ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ మనం ఇక్కడే నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే ప్రింట్ అని ఇచ్చి నేను ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఇది రన్ చేయడానికి అవ్వదు. రన్ చేయాలంటే కంపల్సరీగా మెయిన్ మెథడ్ అనేది క్లాస్ కావాలి. మెయిన్ మెథడ్లో మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పుడు మాత్రమే ఆ ప్రింట్ అవుతుంది. సో మనం ఫస్ట్ మెయిన్ మెథడ్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. ఇది మనకి మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ మాత్రమే ప్రింట్ చేయగలం. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇందులో ప్రింటింగ్ స్టేట్మెంట్ రాస్తే అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఫస్ట్ సేవ్ చేసుకొని అప్లికేషన్ సేవ్ చేసుకొని లాంచ్ చేస్తే మనకి ఏ అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ ఏ అనేది 10 స్టోర్ చేసుకుంది కాబట్టి ఈ 10 అనేది ఇక్కడ మనకు ప్రింట్ అయ్యింది. ఒకవేళ ఇప్పుడు దీనిలో మనం బి అని ఇస్తే ఇది బి వాల్యూ, బి ఏదైతే స్టోర్ చేసుకుందో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. డి అనే వాల్యూని బి స్టోర్ చేసుకుంది. సో బి ఇప్పుడు మనకి ప్రింట్ చేసినప్పుడు
బి వాల్యూలో డి ఉంది కాబట్టి డి ప్రింట్ అయింది. ఒకవేళ మనం సి ప్రింట్ చేయాలనుకుంటే ఈ ప్రింట్ చేసేటప్పుడు మనకి సిలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తుంది జావా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మొత్తం అన్ని ఏబిసి మొత్తం 3 కూడా ఇప్పుడు ప్రింట్ చేయాలనుకున్నాను. ఏ ప్రింట్ చేసాం. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మొత్తం దీన్ని ప్రింట్ చేస్తే మనకి సైడ్ బై సైడ్ వస్తాయి ప్రింటింగ్లో. ఎందుకు అంటే మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం, దాని లైన్ అలైన్మెంట్ మనం ఇవ్వట్లేదు. ఒకవేళ మనకి ఆర్డర్ వైజ్లో రావాలంటే ఇక్కడ ఎల్ఎన్ ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టుకోవాలి. ఎల్ఎన్ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ లైన్లో ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఫస్ట్ మనం 10 ప్రింట్ చేసాం, తర్వాత డి, తర్వాత జావా. ఒకవేళ ఈ ఎల్ఎన్ అనేది లేకపోతే ఇది సేమ్ లైన్లో ప్రింట్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడాను మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ జావా క్లాస్లో. మనం ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటే, ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే అది కంపల్సరీగా మెయిన్ మెథడ్లో మాత్రమే మనం ప్రింట్